తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అండ్ కొనసాగుతోంది. అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రేపు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో మొత్తం 260 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 1073 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పూర్తి సమాచారం మా టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, మున్సిపల్ ఎన్నికలకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 260 వార్డులకు 1073 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రచారం ముగిసింది. ఇక ఏర్పాట్లో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యారు. సో వరంగల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ సత్యసారదేవి గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? గ్రామ పంచాయతీ ఎన్నికలకు వ్యత్యాసం ఏంటి? ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? యాజ్ ఆఫ్ ద థింగ్ మున్సిపాలిటీ కాబట్టి మనకి అంతా కూడా లోకల్ ఏరియాలోనే ఉన్న పోలింగ్ స్టేషన్స్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ వర్ధనపేటకి సంబంధించి 6 పోలింగ్ స్టేషన్స్ కొద్దిగా దూరంగా ఉన్నాయి. అన్నీ దగ్గరగానే ఉంటాయి. అండ్ ఆల్సో నంబర్ ఆఫ్ ఓటర్స్ తక్కువ కంపేర్ టు పంచాయత్ ఎలక్షన్స్. సో బట్ అదర్వైజ్ ఆల్సో అర్బన్ ఏరియా కాబట్టి ఇక్కడ మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ సాధారణంగా ఓటింగ్ శాతం తక్కువ ఉంటుంది అని ఒక అప్రిహెన్షన్ ఉంది. దానికి గాను స్వీప్ యాక్టివిటీ కూడా మేము చేయడం జరిగింది. అండ్ హోప్ఫుల్లీ ఓటర్స్ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ముందుకొచ్చి ఓటింగ్ చేస్తే మంచి వ్యక్తి ఎన్నుకోబడతారు అనేది. అకార్డింగ్లీ స్టాఫ్ కూడా అందరూ సన్నద్ధంగా ఉన్నారు. వర్ధనపేటలో 2 పోలింగ్ స్టేషన్స్, నర్సంపేటలో 2 పోలింగ్ స్టేషన్స్ ప్లాన్ చేసుకున్నాము. అందులో ఒకటి గ్రీన్ పోలింగ్ స్టేషన్ అనుకుంటున్నాము. రెండవది ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మెయిన్ వర్కే శానిటేషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ మోర్ సో రీసైక్లింగ్ మీద కూడా వాళ్ళ వ్యూ ఉంటుంది. కాబట్టి ఒక పోలింగ్ స్టేషన్లో కంప్లీట్ రీసైక్లింగ్ ఆఫ్ ది ప్లాస్టిక్స్ కానీ ఏవి కానీ ఎట్లాగా ఒక అవగాహన ఓటర్కి వచ్చిన వాళ్ళకి కలిగించే విధంగా కొంత ప్లానింగ్ ట్రై చేస్తున్నాము. సో రాజకీయ పార్టీలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఓటర్లను ఆకట్టుకునే విధంగా అనేక ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. సో మరి పోలింగ్ సరళిని పెంచడం కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేపట్టారు? ఈ విధంగా ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టారు? అంటే మేము ఆల్రెడీ స్వీప్ యాక్టివిటీ నిన్న చేయడం జరిగిందండి. అండ్ ఆల్సో ప్రతి ఓటరు అర్బన్ ఏరియాలో మోస్ట్ ఆఫ్ ది టైం మైగ్రెంట్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇండ్లకు వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓటర్ స్లిప్స్ ఆల్రెడీ 4-5 డేస్ క్రితమే ఇవ్వడం జరిగింది. సో హోప్ఫుల్లీ మనం చేసిన ఎఫర్ట్ వలన అత్యధిక శాతంలో ముందుకు వచ్చి అందరూ ఓట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇది ఓటర్లను చైతన్యపరిచి వారంతా కూడా ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే విధంగా అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీల్లో కూడా ప్రతిష్టాత్మకంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొనసాగుతోంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, టీవీ9 వరంగల్.